ఇప్పుడు ప్రవీణ్ టెక్నో సో ఇవాళ వీడియో టెక్నో పోవా 7 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు టెక్నో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. టెక్నో పోవా 7 5G బాగా స్మార్ట్ ఫోన్ ఉంది, బెటర్ ఫాస్టర్ స్ట్రాంగర్తో పాడని వస్తుంది. ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే స్మార్ట్ ఫోన్కి కెమెరా 64 మెగా పిక్సెల్ది సోనీ వాళ్ళ కెమెరా యూజ్ చేస్తారు. వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. 145 రిఫ్రెష్ రేట్, 1.5K AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ వీళ్ళది ఇలా ఏతో పాటు కూడా వస్తుంది అండ్ పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. మెయిన్ హైలైట్స్ అయితే ఇవ్వడానికి వచ్చి స్మార్ట్ ఫోన్కి ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మెరెట్ డెమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇక్కడ హైలైట్ అయితే చేశారు. సో ఇక్కడ కీ హైలైట్ లో వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నట్టు IP64 రేటింగ్ వస్తుంది, లెవెల్ లేయర్ హైపో కూలింగ్ వస్తుంది, రిమోట్ కంట్రోల్తో పాటు గోరింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్, NFC డ్యూయల్ సిమ్ డ్యూయల్ యాక్టివేషన్, బ్లూటూత్ వర్జన్ 5.4 డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ అయితే కీ ఇంపార్టెంట్ హైలైట్స్ అయితే మెన్షన్ చేసి అన్నమాట మన టెక్నో పోవా 7 ప్రో 5G స్మార్ట్ ఫోన్కి అనమాట. సో స్పెసిఫికేషన్ బాగున్నాయి అన్న, ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ లెవెల్ ఫ్లిప్కార్ట్లో చూసుకోవచ్చు. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 19,000 ఉంది. దీంట్లో 250GB స్టోరేజ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది 20,000కి. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో తీసుకోమంటాను, అది మస్తు అయిపోతుంది. అండ్ నా ఒపీనియన్లో కొంచెం యూఐ కాడ 1-2 చేంజెస్ ఉన్నాయి, నోటిఫికేషన్స్ అండ్ బోల్వేస్ అవి రెండు తీసేస్తే మాత్రం మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. కొంచెం వేపో కూలింగ్ జబర్ ఉంది కాబట్టి కొంచెం గేమింగ్ కూడా ఆడచ్చు అనమాట. 6000 mAh బ్యాటరీ వస్తుంది కాబట్టి మీకు ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది. పొద్దున ఛార్జింగ్ చేసారంటే రాత్రి దాకా వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత డ్రాబ్యాక్స్ అంటే పెద్దగా ఏం లేవు. ఓన్లీ ఏంటంటే వీళ్ళు సర్వీస్ సెంటర్ తక్కువ ఉంటాయి, అదొకటి నార్మల్గా మనకు అంతా తెలిసిందే. అండ్ యూఐ పరంగా తప్పించి మిగతా కూడా బాగానే అనిపించింది నాకైతే. కెమెరా కూడా అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎస్, మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ నుంచి అంటే సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఇక్కడ వేపో కూలింగ్ జెమర్ వస్తుంది, గోరింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్, బేస్ వేరియంట్ చూసిన 17,000కి ఏమో వస్తుంది. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఛార్జర్ ఎక్స్ట్రా పైసలు పెట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే మీరు ఇది క్యాష్ బ్యాక్ బ్యాంక్ ఆఫర్ చూస్ చేస్తారు కదా, అది ఛార్జర్ పెట్టినట్టే అనుకోండి అంతే. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మన రెడ్మీ నుంచి అన్నమాట. రెడ్మీ నోట్ 14 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు వస్తుంది, ట్రిపుల్ కెమెరా వస్తుంది, సోనీ వాళ్ళది AMOLED డిస్ప్లే అన్నమాట అవి. అండ్ మెరెట్ డెమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సోనీ వాళ్ళది LYT600 OS అండ్ ES కెమెరాతో పాటు కూడా వస్తుంది కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకో మోటరోలా నుంచి చెప్పడం. మోటరోలా వాళ్ళ G85 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే 3D కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, గోరింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్, సోనీ వాళ్ళది OS LY600 కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ పోకో నుంచి చెప్పడం. పోకో వాళ్ళ పోకో X7 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే ఇక్కడ కూడా కర్వ్ డిస్ప్లే AMOLEDతో పాటే వస్తుంది అనమాట. సో అది సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది. హైయర్ వేరియంట్స్ బేస్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మెరెట్ డెమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయి మన టెక్నో పోవా 7 ప్రో 5G స్మార్ట్ ఫోన్కి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. ఇన్ కేస్ తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు. నా ఒపీనియన్లో ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సి అయితే ఒక జెన్యూన్ అడ్వైజ్ అయితే చేస్తున్నాను. మీరు తీసుకుంటారా లేకపోతే ఏమైనా కంపారిజన్ చేయమంటారా కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను. ఏమైనా కంపారిజన్ చేయమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. కంపారిజన్కి సంబంధించిన వీడియో అయితే తీసుకొస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.